జాయిన్ అవ్వాలని కల్నల్ సాబ్ ఫోన్, పై అధికారుల నుంచి ఫోన్, అర్జెంటుగా ముంబైకి వెళ్ళాలి. ఒక ఫైటర్ జెట్ కూలిపోయింది. అందులో మన స్టేట్ రాజమండ్రికి చెందిన విక్రమ్ కూడా ఉన్నారు. అయ్యో ఒక ఫైటర్ జెట్ కూలిపోయింది. అందులో మన స్టేట్ రాజమండ్రికి చెందిన విక్రమ్ కూడా ఉన్నారు. అయ్యో అమ్మ గంగా, అమ్మ గంగా, అమ్మ గంగా, అమ్మ గంగా, గంగా, అమ్మ గంగా, గంగా, అమ్మ గంగా, అమ్మ గంగా, అమ్మ గంగా, గంగా, ఏమైందిరా? అయ్యో గంగా, అమ్మ గంగా, 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 అమ్మ గంగా, గంగా, డాక్టర్కి ఫోన్ చేయండి. బాబు, నా మనవరాల పరిస్థితి ఎలా ఉంది? కంగారు పడకండి, మెల్లిగా సర్దుకుంటుంది. అమ్మ గంగా, గంగా, అమ్మమ్మ, బాబాయ్, భగవంతుడా, అమ్మమ్మ, ఆయన బయలుదేరారా? ఫోన్ ఏమన్నా చేశారా? అత్తయ్య, ఆయన ఎప్పుడు వస్తారు? వెళ్ళి ఒక్కరోజే అయింది కదమ్మా. వారం రోజుల తర్వాత కదా వస్తా అన్నాడు. అప్పుడే కంగారు పడితే ఎలా? ఒక్కరోజే అయ్యిందా? ఇంకా 6 రోజులు ఆయన్ని చూడకుండా ఉండాలా? ఏమండి, తొందరగా వచ్చేయండి, తొందరగా వచ్చేయండి. అమ్మ గంగా, గంగా, మళ్ళీ నా మనవరాలకి ఏమైంది? ఏమీ కాలేదు, కాసేపట్లో తనే కోలుకుంటుంది. మీరేం కంగారు పడకండి. ఇలా రండి. ఏమైంది డాక్టర్ బాబు? ప్రమాదమే లేదు కదా? చాలా ప్రమాదంలో ఉంది. ఏదో విషయం గురించి చాలా తీవ్రంగా ఆలోచించి బాగా ప్రెజర్కి లోనై ఆ ఎఫెక్ట్ బ్రెయిన్ నరాల మీద పడుతుంది. ఇలాగే జరిగితే కోమాలకు వెళ్ళడం కాదు, ఏ క్షణంలోనైనా బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువ సంతోషంగా ఉంచాలి. బాధపడే విషయాలు కానీ, షాక్కి గురి చేసే విషయాలు కానీ
అస్సలు చెప్పకూడదు. ఇలా ఎన్నాళ్ళు? తెలీదు. పరిస్థితులకి తను ఎలా తట్టుకుంటుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంతవరకు మళ్ళీ ఏమైంది? హలో బాబు, ఒకసారి అమ్మాయి నీతో మాట్లాడుతుందంట. సరే ఇవ్వండి. ఏవండి ఎలా ఉన్నారు? వేళకి తింటున్నారు కదా, అయినా అక్కడ ఎవరు పెడతారు? నన్ను కూడా తీసుకుపోయి ఉంటే బాగుంటుంది కదండి. గంగా, నాకు ఇక్కడంతా బానే ఉంది. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. సరే, ఇంకా ఎన్ని రోజులు పనుంది? గంగా, ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. వీలైనంత తొందరగా పూర్తి చేసుకుని వచ్చేస్తానని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ టెన్షన్ పడతావు? సరే, టెన్షన్ పడలేండి. మీరు రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేస్తారు కదా? తప్పకుండా చేస్తాను. సరే, జాగ్రత్త. ఉంటాను. ఏంటమ్మా ఇది? అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నువ్వు ఇంకా టెన్షన్ పడితే ఎలా? వెళ్ళినవాడు రాకుండా ఎక్కడికి పోతాడు? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా తర్వాత ఏదైనా. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. సరే అత్తయ్య. ఒక్కరోజు మధు దూరమైతేనే తట్టుకోలేకపోతుంది. ఇక నిజం చెప్తే ఏమైపోతుంది? ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? అవును, ఆఫీస్కి రావట్లేదు. మధుబావ మృదుల కలిసి బయటికెళ్ళిండ్రు. రానీకి 1 వారం పట్టిద్ది. అదంతా పెద్ద ప్రాబ్లంలే. రానీకి టైం పట్టిద్ది. కలిసినప్పుడు చెప్తా. ఉంటాను. మొత్తం విన్నర్ అయింది. అమ్మమ్మ, అన్నం తిన్నారా? తింటాంలే కాని మృదుల ఒక్కతే వెళ్ళింది కదా, మీ బావతో కలిసి వెళ్ళిందంటున్నావేంటి? అయినా
మీ బావగారి పేరు విక్రమ్ కదా, మధు అంటావేంటి? మనకు తెలిసిన విక్రమ్ ఇక్కడ ఏ పేరుతో పిలుస్తారో ఎవరికి తెలుసు? ఒకరి వెనక ఒకరు బయలుదేరినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కలిసి వెళ్తున్నారే అంటే లేదు అన్నావు. ఇప్పుడు చూడు, నీ కాపురానికి ఎసరెట్టారు. ఏంటి మానసి ఇది? నిజమా? గంగా అదేలే, అమ్మమ్మ ఊరికే కన్ఫ్యూజ్ అట్లా మాట్లాడుతుంది. బావంటే మీ విక్రమ్ బావ కాదు, మా మధు బావ, మృదుల భర్త. ఇద్దరూ కలిసిపోయిందని చెప్తున్నా. మృదుల భర్త? మరి మృదుల ఇక్కడుండగా భర్త ఎక్కడో ఉండడమేంటి? నాకేదో తేడా కొడుతోంది. అమ్మమ్మ, ఇక్కడ విక్రమ్ బావ ఉన్నట్టే ఎక్కడో మధు బావ ఉన్నాడేమో. విక్రమ్ బావకి నేను భార్య అయినట్టు మధు బావకి మృదుల భార్య అయి ఉంటుంది. అవునవును. ఏంటి అవునవును? నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మొగుడు ఎక్కడో ఉండగా మృదుల ఇక్కడే ఎందుకుంది? ఎందుకంటే మధు బావ జాబ్ పని మీద దేశం మొత్తం తిరుగుతా ఉంటాడు. మృదుల ఈయనే ఉంటది. ఈ రోజే సిటీలో దిగిండు. మృదులతో కలిసి ఇద్దరు ఊరికి పోయినరు. అదే సంగతి. ఊరికే కంగారు పడతావు. లేదే, నాకెందుకో మొదట్నుంచి అనుమానంగానే ఉంది. నువ్వు నీ అనుమానం పుట్టినప్పుడు అనుమానం మింగావా ఏంటి? పద. లేదే, ఆగవే. నువ్వు పదమ్మమ్మా. అరే ఆగమంటుంటే. ఈ ముసల్ది ఎప్పటి నుంచి పోద్దో గాని అప్పటి వరకు ఈ టెన్షన్ తప్పేటలేదు. ఏంటి మానసి అది? కోర్టులో విడాకులకు అప్లై చేసినాం కదా, నోటీస్ వచ్చింది. రేపే కోర్టుకెళ్ళాలి. ఏంటి మానసి ఇది? ఏదో ఆవేశంలో అంటున్నావు, చెప్తే వింటావులే అనుకుంటే ఏకంగా కోర్టు మెట్లు ఎక్కుతావా? మతేమన్నా పోయిందా నీకు? విడాకులు తీసుకోకపోతే మతి పోయేటట్టుంది గౌరవ్. రేపు కోర్టుకెళ్తున్నాం, విడాకులు తీసుకుంటున్నాం. చెప్తే అర్థం కాదా నీకు? పిచ్చి పట్టిందా? గౌరవ్, మళ్ళీ మ్యాటర్ మొదటికి తీసుకురాకు. అంతా అయిపోయింది. రేపు విడాకులతో మన బంధానికి ఒక ముగింపు, అంతే. మానసి,
గౌరవ్ ప్లీజ్, నీతో అరిచి వాదించే ఓపిక నాకు లేదు. రేపు కోర్టులో కలుద్దాం. కోర్టు అంటుందేంటి? పెద్దమ్మ అన్నయ్యలకి తెలిస్తే ఎంత టెన్షన్ పడతారు. ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది. మానసి ఆగు మానసి, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడే అన్నయ్య వదిన వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు. ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి చూస్తే ఇలా ఉంది. అర్థం చేసుకో, నీకు దండం పెడతా. నీకే తిరిగి దండం పెడతా, నువ్వే అర్థం చేసుకో. అసలు కోర్టు వరకు వెళ్ళడం ఏంటి మానసి? మనం విడాకులు తీసుకుంటే ఇంటి పరువు పోతుంది. పెద్దమ్మ తట్టుకోలేదు మానసి. మానసి గౌరవ్ బాబు గొడవ పడుతున్నారు. ఏంటి నువ్వనేది? అవునమ్మగారు, విడాకులు తీసుకుంటున్నారట, కోర్టుకు వెళ్తామంటున్నారు. దేవుడా, వీళ్ళకింత చెప్పినా అర్థం కాలేదా? మనం పోయే దారి నచ్చినప్పుడు కొత్త దారి ఎత్తుకోవాలా. ఈడ దొరకనివి ఆడ దొరికే ఛాన్స్ ఉంటుంది. మనం కోరుకునే జీవితం వస్తుంది. అప్పుడు ప్రశాంతత ఏంది? ఏదైనా దొరుకుతే. నేను అడిగిందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? నేనేమన్నా నిన్ను కష్టపెట్టానా? నీ ఇష్టానికి విరుద్ధంగా మాట్లాడుతున్నానా? పిల్లలు కావాలనే కదా అడిగాను. తండ్రి కావాలని ఆశపడ్డం కూడా తప్ప? నీ ఆశలకి నాకు సంబంధం లే గౌరవ్. నేను ఆశపడుతున్నది నాకు కావాలా. టైం అవుతుంది, దయచేసి కోర్టుకు రా. లేదంటే ఎట్లా విడాకులు తీసుకోవాలనో నాకు బాగా తెలుసు. మానసి మానసి ఆగు మానసి, నా మాట విను మానసి. ఆగు మానసి, మానసి ఆగు మానసి, ప్లీజ్ మానసి, నా మాట విను మానసి. మానసి మానసి గౌరవ్, గౌరవ్,